ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా మమ్మీ చిక్కుడుకాయ ఆడుతుంది. మా మమ్మీ చిక్కుడుకాయ అయితే ఇలా చించి పెట్టుకున్నది అన్నట్టు. మీరు చాకుతో కట్ చేసుకుంటారా, ఇట్లా చుట్టుకు పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఇలా అయితే చిక్కుడుకాయ వండడానికి మా మమ్మీ ఇలా చుక్కు పెట్టుకున్నది. ఇప్పుడు మా మమ్మీ పచ్చిమిర్చిలను ఎల్లిపాయలు ఇట్లా మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం అన్నట్టు. ఎందుకంటే మనం అన్నంలో ఎరుతాం కాబట్టి, పచ్చిమిర్చి కారం మనం తినం కాబట్టి ఇట్లా చిక్కుడుకాయలు ఇట్లా వేస్తే తినొచ్చు. మా మమ్మ వచ్చేసి ఒక 1/2 కిలో చిక్కుడుకాయలకు ఒక టమాటా వేస్తుంది కూరలో. అలాగే 2 ఉల్లిగడ్డలు కోసి పెట్టుకుంది. సో మీరు కూడా ఇలానే కోసి పెట్టుకోండి. సో ఇక్కడ మా మమ్మ వచ్చేసి కొంచెం మెంతి కూర కూడా వేస్తుందంట. సో ఇది ఒక కొత్త స్టైల్. మా మమ్మ వచ్చేసి ఇక్కడ చింతపండు పెట్టుకుని కొంచెం చారు కోసం ఇలా ఉప్పు కారం వేసుకుంటుంది మా మమ్మీ. చారు కోసం చారు చేద్దామని, చిక్కుడుకాయలకు చారు బాగుంటుంది. మా మమ్మీ చేసే చారు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడ మా మమ్మీ చింతపండు కలుపుతుంది. చింతపండుని ఇలా వడగొట్టుకున్న తర్వాత మీకు నచ్చినట్టు, మీ టేస్ట్ తగ్గినట్టు వాటర్ పోసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత అన్నీ వేసుకున్నాక ఇలా మిక్స్ చేయాలి. టేస్ట్ కోసం కొంచెం ఇక్కడ మామూలుగా వచ్చేసి కొంచెం ఉప్పు కారం తక్కువైంది అన్నట్టు కొంచెం కారం వేసుకుంటుంది. కారం తక్కువనే తింటాం. ఉప్పు టేస్ట్ సో టేస్ట్ చూసేస్తుంది మా మమ్మీ. ఎలా ఉంది? బాగుందంట. వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ వస్తుంది. ఇలా మీకు ఎట్లా నచ్చితే అలా, మీకు ఏ సైజ్ కావాలంటే అలా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా వేసుకొని ఇందులో వేసేయాలి. నాకు ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి చాలా ఇష్టం. ఆనియన్స్ అనేది లేకపోతే ఇందులో నాకు చాలా నచ్చదు. ఇక్కడ వచ్చేసి 1/2 కిలో చిక్కుడుకాయలకి ఇంత మూకుడు తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం ఆవాలు వేసుకొని జీలకర్ర వేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ మరిగాక ఆనియన్స్ వేసుకొని కాస్త గరిటెతో కలపండి. కాస్త పసుపు వేసుకొని మీకు తగ్గట్టుగా, తర్వాత అల్లం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి. బాగుంటుంది. చెరిగడంతా తర్వాత మిక్స్ చేయండి. తర్వాత ఇందులో వచ్చేసి చిక్కుడుకాయలు వేసుకోండి.
కాస్త కలపండి. కొంచెం సాల్ట్, వేసుకున్న తర్వాత కాస్త కలపండి. కాసేపు మూత పెట్టేయండి. తర్వాత పచ్చిమిర్చి కాస్త ఒకటి తీసుకొని కట్ చేయండి. మీరు తీసుకున్న దేనికంటే చారు పోపు వేయడానికి ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక సగం ఆనియన్ కట్ చేసుకుంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు అలాగే ఒక టమాటా తీసుకొని కట్ చేసుకోండి. టెన్ మినిట్స్కి ఒకసారి మిక్స్ చేయండి చిక్కుడుకాయని, లేకుంటే మాడిపోతుంది. సో మా మమ్మీ ఇక్కడ కరివేపాకు తీసుకుందన్నమాట చారులో వేయడానికి. ఇక్కడ మా మమ్మీ రెడీ చేస్తుంది చారు పోపు పెట్టడానికి. ఇక్కడ మా మమ్మీ ఎల్లిపాయ పొట్టు తీస్తుంది చారులో వేయడానికి పోపుకి. మా మమ్మీ చూడండి, ఎవరైనా రోల్లో దంచుతారు, మా మమ్మీ కోలతో దంచుతుంది. ఏ కోల? చపాతీ చేసే కోలతో దంచుతుంది. ఆ కోలతో అప్పుడప్పుడు మాకు కూడా అయితే. ఇక్కడ ఆయిల్ పోసుకుంది గంజిలో, అలాగే కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోండి. నూనె మరిగే అందులో మనం బ్రేక్ తీసుకున్నాము. మూత పెట్టేసుకోండి, లేకుంటే మీద చిల్లుతాయి. అవి చిల్లు అయిన తర్వాత మిరపకాయలు, ఇంతకుముందు కట్ చేసుకున్న మిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోండి. సో అందులో మమ్మీ ఇంతకుముందు దంచిన ఎల్లిపాయ వేసింది. తర్వాత మిక్స్ చేసుకోవడం. కరివేపాకు వేస్తుంది. అలా చుంచి వేసుకుంటే అదిరే టేస్ట్ వస్తుంది. మిక్స్ మిక్స్ మిక్స్. కొంచెం కొంచెం అల్లం వేసుకోండి. కాస్త మెంతి పొడి వేసుకోండి టేస్ట్ కోసం. పసుపు, కాస్త చిక్కనంత పసుపు వేసుకోండి. మిక్స్ మిక్స్ మిక్స్. ఇంతసేపు చారు రెడీగా పెట్టాము కదా, ఉప్పు కారం వేసి అది పోపులో పోసుకోండి. చారు రెడీ. ఆఫ్టర్ 30 minutes ఇప్పుడు మా మమ్మీ పచ్చిమిరపకాయ వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది. ఇంతకుముందు మనం మిక్సీ చేసుకొని వేసుకున్నాం కదా, మిక్స్ మిక్స్ మిక్స్. బాగా కలుపుకోండి. టమాటా వేసుకోండి. ఇప్పుడు ఒక టమాటా తీసుకొని వేసుకోండి. కాస్త ఉప్పు, ఎందుకు వేస్తామంటే తొందరగా ఉడకడానికి. కాస్త పసుపు, మీకు కలర్ తక్కువ అనిపిస్తే వేసుకోండి పసుపు. మమ్మీ పసుపు కలర్ తక్కువ అనిపించింది కాబట్టి, పసుపు కూడా తక్కువ అనిపించింది కాబట్టి కాస్త పసుపు వేస్తుంది. తర్వాత మూత పెట్టే అయిపోయింది. మమ్మీ ఇలా చాప్తోటి మెంతి కూర కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అప్పుడు వేసిన టమాటా ఉడికిందా లేదా అని చూస్తుంది. ఉడికింది. సో మిక్స్ మిక్స్ మిక్స్. ఇక్కడ మమ్మీ మెంతి కూర వేసి
స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోద్ది. బాగా అయింది చిక్కుడుకాయ. మమ్మీ టేస్ట్ చెప్పావు కాస్త. సూపర్ అంట. అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. సబ్స్క్రైబ్, డోంట్ లైక్ ఫర్ దిస్ వీడియో.